మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవం కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చి ఉన్నాడు కనుక ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మనందరి జీవితాలు చేసిన మేలును బట్టి శిరస వంచి కృతజ్ఞతాస్తుతులు ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఈ దినం ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన దేవుని పిల్లారా, దేవుడు మాతో ఉన్నాడు అని రాయబడిన దేవుని పిల్లారా. నిజంగా దేవుడు మాతో ఉన్నాడని చెప్పాలంటే ఎంత ధైర్యం కలిగి ఉండాలి దేవుని పిల్లారా. దేవునితో ఎంత సామాసం కలిగి ఉండాలా, ఎంత అనుభూతి మనకు కలిగి ఉంటే ఆ మాట మనం చెప్పగలం దేవుని పిల్లారా. చాలామంది చూడండి, నా స్నేహితుడు ఎప్పుడు నాతోనే ఉంటాడని ఒక మనిషి చెప్పగలుగుతున్నాడంటే అతను తన ఫ్రెండు ఇద్దరు కూడా ఏంటంటే ఎడబాయిని విడలేని బంధం వాళ్ళిద్దరు కలిగి ఉన్నప్పుడు దేవుని పిల్లరా ఆ మాట చెప్పగలుగుతారు. కానీ ఇక్కడ ఇతను అంటున్నాడు, నిజంగా యేసయ్య మనకి ఏం తెలుస్తుందంటే దేవుడు అంటే ఎప్పుడు మనతో ఉంటాడంటే దేవుని పిల్లరా, మనతో ఉంటాడని మనం చెప్పగలగాలంటే దేవుని పిల్లరా ఆ దేవుని యొక్క పోలికలు, ఆయన రూపంలో, ఆయన ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మనతో ఉండటానికి, మనలో నివసించడానికి ఇష్టపడతాడు దేవుని పిల్లరా. కనుక మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆ దేవుడు తనతో ఉండినట్టు ఆయన పోలికల్లో, ఆయన ఆలోచనలో మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ బ్రతుకున్నట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లారా. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన దేవుని తండ్రి, కృప కలిగిన నామమునకు వందనములు నాయన. తండ్రి, నువ్వు మాతో ఉన్నావని మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ అనున్నట్లు నా తండ్రి, నీ పోలిక లేక నా తండ్రి నాయన అయ్యవారిని మార్చండి నా తండ్రి నాయన. నీ ఆలోచన లేక నా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను మార్చి నా తండ్రి నాయన. ఇదిగో తండ్రి, ఆ బిడ్డలతో మీరు నివసించి చెడు నుంచి విడుదల కలుగు చేసి మేలైన మార్గంలో నీ బిడ్డలు నడిపించమని అడుగుతున్నాయినా. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు వారి కుటుంబాల్లో మంచి ఆరోగ్యంలో నెమ్మదిని తెచ్చినైనా, బిడ్డలు రాకపోకలో, ఉద్యోగంలో, చదువులో తండ్రి బిడ్డలు బయటికి వెళ్ళి ఉండగా క్షేమంగా తిరిగి బిడ్డలు గృహానికి చేరటానికి నీ కృపను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.